హాయ్ అండి. చాలామంది పులిపిరి సమస్యతో బాధపడుతూ ఉంటారు కదా. నాకు కూడా ఇక్కడ చూసారా పులిపిరి ఎలా ఉందో. నేను ఎప్పుడు బాధపడలేదండి పులిపిరి ఇలా ఉంది అనేసి. ఎప్పుడు దాని గురించి పట్టించుకోలేదు కూడా అసలు. చాలామంది కరెంటు పెట్టాలి, ఆపరేషన్ చేయాలి, ఇవి చేయాలి అవి చేయాలి అనేసి చాలామంది అంటుంటే అమ్మ బాబోయ్ మాకెందుకు ఆ తిప్పలు అనేసి నేను పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ఎందుకో అనిపించిందండి. నిన్న నేను బ్యాంక్ దగ్గరికి వెళ్ళింటే ఒక ఆవిడ అయితే దాన్ని చూసి అది పోతుందమ్మా ఈజీగా, నువ్వు ఎందుకు అట్లా పెట్టుకున్నావు అనేసి అయితే అనింది. ఈజీగా పోతే మనం ఎందుకు పెట్టించుకుందాం చెప్పండి. ఈజీగా అంటానే చెప్పమ్మా అంటే ఆవిడ ఏదో ఆకు చెప్పింది. ఆ ఆకు మనకు తెలీదు, దాని గురించి పెద్దగా పట్టించుకోలేదు. ఇంకొక ఆవిడ ఉండి అక్కడ నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ వాడమ్మా, నీకు అది 3-4 డేస్లో వెళ్ళిపోతుంది అని చెప్పింది. సరే ఈవిడ ఏదో చెప్పేది బాగుంది కదా చెప్పని అనేసి నేను విన్నాను. ఆవిడైతే చెప్పింది, నేను కూడా మీతో షేర్ చేసుకున్నామనేసి వీడియో అయితే పోస్ట్ చేస్తున్నానండి. చాలామంది వీడియోస్ చేసి ఉంటారు కానీ వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చూసి చెప్పింటారు. కనేసి నేనైతే నా మీద నేనే ఎక్స్పెరిమెంట్ చేసుకొని లైవ్గా నాకు పోతుందా పోదా అనేసి మీకైతే రిజల్ట్ అనేది పక్కా ఇస్తానండి. ఒకవేళ నాకు పోతే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నాలాగా ఇలా ఫీల్ అయ్యేవాళ్ళు, అలా ఉంది ఇలా ఉందని ఫీల్ అయ్యేవాళ్ళు, నేను ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత నాకు సక్సెస్ అయితే ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో నా రిజల్ట్ అనేది మీతో షేర్ చేసుకుంటానండి ఖచ్చితంగా. అందుకే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా రిజల్ట్ కోసమైనా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా సమస్యతో బాధపడుతున్న వారి కోసమే అండి ఈ వీడియో. ఆ ఎక్స్పెరిమెంట్ ఏందో చూసే ఇంగ్రీడియంట్స్ ఇవేనండి. పసుపు, సున్నము, మనకు షాప్లలో దొరుకుతుంది కదండి సున్నము, చూసారా సున్నము, వంట సోడా అండి, మనం కూరలలో వాడుతూ ఉంటాం కదా వంట సోడా. ముందుగా ఒక కప్పు తీసుకోండి, చిన్న స్పూన్ తీసుకోండి. అందులో కొంచెం పసుపు యాడ్ చేసుకోండి. మనకి పులిపిరి అంటే ఎక్కువగా ఉండదు కదండి, ఆ ప్లేస్లో మాత్రమే అంటేటట్టుగా కొంచెం కలుపుకుంటే సరిపోతుంది మనకు. మళ్ళీ మనము స్కిన్కి కాకోకుండా చూసుకోవాలండి. స్కిన్కి అయితే మళ్ళీ అక్కడ స్కిన్ అనేది బ్లాక్గా అయిపోతుంది అని చెప్పిందండి ఆవిడ నాతో. అందుకోసం మీరు జాగ్రత్తగా ఒక పుల్ల తీసుకొని మీకు ఎక్కడ పులిపిరి ఉందో అక్కడైతే అంటించండి జాగ్రత్తగా. చూస్తున్నారు కదా, నేను సున్నం కూడా కలుపుతున్నా. మనం మామూలుగా వాడుతూ ఉంటారు కదండి తాంబూలాల్లోకి సున్నము, అలాంటి సున్నమే అండి ఇది. ఎక్కువ వేయద్దండి, సున్నం కదా మళ్ళీ స్కిన్ డ్యామేజ్ అవుతుంది. అందుకే జాగ్రత్తగా పెట్టుకోవాలండి మనమైతే ఆ పులిపిరి ఉన్న చోటనే. బేకింగ్ సోడా కూడా కొద్దిగా యాడ్ చేసుకోండి. సున్నం అతుక్కుంటుందండి స్పూన్కి, అందుకే నాకు పర్ఫెక్ట్గా కలపడానికి రావడం లేదు. చూసారు కదా, ఈ 3 మిక్స్ చేసేయండి. కొద్దిగా వాటర్ని యాడ్ చేయండి, కొద్దిగానే యాడ్ చేయండి. ఎక్కువ యాడ్ చేస్తే మళ్ళీ లూజ్గా అవుతుందండి మనకు అతికించడానికి. జారుడుగా ఉంటే అక్కడ అంటుకోదండి, అందుకే కొంచెం వాటర్ వేయండి. నాకు ఎక్కువ పడ్డాయండి. కొంచెం వాటర్ మీద యాడ్ చేయండి. చూసారా కలర్ అనేది చేంజ్ అయిపోయింది.
దగ్గర ఇలా లేకుండా టూత్ పెట్టుకుని ఇట్లా తీసేయండి. సరే ఇట్లా నీటి మనకు పట్టించుకున్నాను. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుందండి. నాకు చూసారా బ్లాక్గా ఉంది. ఇంకా కొంతమందికి అంటే ఈ కలర్ ఉండదండి, వైట్గానే ఉంటుంది కలర్ వాళ్ళకి. అది మా ఆయనకు ఉంది, మా ఆయనకు కూడా పట్టిద్దాము, మా ఆయనకు కూడా పోతుందేమో. అది బ్లాక్ కలర్గా ఉందండి, నా దానికి కూడా పట్టిద్దాము, పోతుందేమో. సరేనా, నేను ఎలా పట్టిస్తానో చూద్దామా. ఇదిగోండి నేను చేసుకునేది. చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలండి, పక్కన అంటుకోకుండా పెట్టుకోవాలి మీరు. నేను చూపించిన విధంగా పెట్టుకోండి. చూసారా, నేనైతే సరిగా అంటించుకోలేకపోయానండి, అందుకోసమే మా ఆయన హెల్ప్ అయితే తీసుకున్నాను. చూసారా, స్కిన్ అంటుకోకుండా నీట్గా తగిలించాను. ఇలా 3 days 4 days యూజ్ చేస్తానండి. నాకు రిజల్ట్ చూసి నాది కంప్లీట్గా వెళ్ళిపోతే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. నా రిజల్ట్ అనేది డెఫినెట్గా మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీ డౌట్స్ అనేవి నేను ఖచ్చితంగా క్లియర్ చేస్తాను. కొంతమందికి రెడ్గా ఉంటాయి, బ్లాక్గా ఉంటాయి, చిన్నగా ఉంటాయి, పెద్దగా ఉంటాయి. నా చూసారా ఎంత సైజు ఉందో, చాలా పెద్దగా ఉంది. మా ఆయన మెడ మీద కూడా చిన్న సైజు అండి. అది కూడా మేము క్లిప్ అనేది యాడ్ చేస్తాను, చూడండి ఒకసారి. మా ఆయన అది కూడా వెరైటీగా ఉంది. అది ఇంకొక టైప్ అండి, ఇది ఒక టైపు. చాలా టైప్స్ ఉంటాయి, నాదొక టైపు. మీది ఒకవేళ నా టైప్ అంటే ఖచ్చితంగా మీరు నేను పాటించిన ఇంగ్రీడియంట్స్తో నా రిజల్ట్ వచ్చిన తర్వాత తప్పకుండా ట్రై చేయండి. నా వీడియోకి నేను నచ్చింది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అందరికీ బాయ్ అండి.